ఎన్నికల రణక్షేత్రంలో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకసిర టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఎంఈ సునీల్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని సునీల్ కుమార్ అంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎన్నికల హామీల అమలు, నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యమంటోన్న సునీల్ కుమార్తో మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు వైద్య రంగంలో తను ప్రజలతో ఉన్న సంబంధాలని దృష్టిలో ఉంచుకొని రాజకీయంగా అయితే మనం తన నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేయాలనే సమున్నత లక్ష్యంతో ఆయన ఈరోజు టీడీపీ అభ్యర్థిగా మడకసిర నుంచి పోటీ చేస్తున్నారు. మరి మడకసిర టీడీపీ అభ్యర్థిగా తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారు? ఈ నియోజకవర్గంలో తరతరాలుగా దశాబ్దాలుగా ఉన్న సమస్యలు ఏంటి? ప్రజలకి ఎలాంటి లక్ష్యాలు, ప్రజల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా వారికి ఎలాంటి భరోసానివ్వనున్నారు? మడకసిర టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సునీల్ కుమార్ ఈరోజు నియోజకవర్గ సమస్యల మీద తనగా ఆలోచన, ఆశయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరు మిమ్మల్ని గెలిపిస్తే ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేయదలిచారు? అసలు నాకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు యువతని రాజకీయాల్లోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు సార్. యువత రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మడకసిరకు సంబంధించినటువంటి రూపురేఖలు మారుతాయి. అలాగే ఈరోజు యువతే రేపటి రాష్ట్ర భవిష్యత్తుని బలంగా నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చాలామంది యువకులకు, నాలాంటి యువకులకు అవకాశం ఇచ్చారు సార్. మేము కనుక అసెంబ్లీలో కాలు పెడితే, మేము అసెంబ్లీలో ఉండడం వల్ల, అంటే మడకసిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల గొంతుకని అసెంబ్లీలో వినిపించి, అలాగే ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. అందులో భాగంగా ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. మడకసిరకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సార్. అందులో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మడకసిరలో ఒక్క తోటలు ఎక్కువ. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసుకుంటున్నది కూడా ఒక్క తోట. ఖచ్చితంగా ఈ ఒక్క తోట కావాలంటే నీళ్లు రావాలి. ఆ నీళ్లు కావాలంటే చెరువులు నిండాలి సార్. మడకసిరాకి కృష్ణా జలాల ద్వారా మొట్టమొదటిసారిగా నీళ్లు అందించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు కర్ణాటక ప్రాంతానికి సరిహద్దులో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఒక మూలన విశ్లేషించినట్టు ఉన్న ఈ కర్ణాటక ప్రాంతానికి ఆనుకున్న మడకసిర నియోజకవర్గంలో ప్రధానంగా వెనుకబాటుతనం ఎక్కువ. ఇక్కడ సాగునీటి జలాలు కానీ తాగునీటి జలాలు కానీ లేవు. ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపిస్తే ఈ నియోజకవర్గ ప్రజలు సాగునీరు కానీ తాగునీరుకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది సార్? అసలు ఖచ్చితంగా మా దగ్గర, అలాగే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు గారి దగ్గర ఖచ్చితమైన పక్కా ప్రణాళిక ఉంది సార్ మడకసిర గురించి. ఇది కర్ణాటకలో భాగంగా ఉన్నట్టు ఉంటుంది. ఒకసారి మీరు జియోగ్రాఫికల్గా చూసుకున్నా ఇది ఆంధ్రప్రదేశ్కి అనంతపురం జిల్లా మూలన విసిరేసినట్టుంటుంది. చాలా వెనుకబాటుతనం కలిగినటువంటి నియోజకవర్గం సార్ ఇది. ఖచ్చితంగా ఇక్కడ తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే పెద్దగా నదులు ప్రవహించినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే మడకసిర నియోజకవర్గం. కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్క తోటలు ప్రసిద్ధి మడకసిర. ఈ ఒక్క తోటలకి ప్రధానంగా కావాల్సినటువంటిది నీరు సార్. ఈ నీరుని ఎలా తీసుకొని రావాలనేటువంటి స్పష్టమైన ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆలోచించి గతంలోనే మేము ఒకటి ఇవ్వడం జరిగింది సార్. ఎలా అంటే ఇప్పుడు మనకు మడకసిర బ్రాంచ్ కెనాల్ ద్వారా మడకసిరకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అలా కాకుండా దాని యొక్క అంటే అది హిందూపూరు అలా వెళ్ళి మన కొడిగేపల్లి దగ్గర నీళ్ళు వస్తున్నాయి సార్. అలా కాకుండా మనం మడకసిర నుంచి డైరెక్ట్గా బైపాస్లో నీళ్లు కనుక తీసుకుని రాగలిగితే టైంకి తగ్గట్టు, అవసరానికి తగ్గట్టు మనం నీళ్ళు అందించగలుగుతాం సార్. దానివల్ల వ్యవసాయం పెరుగుతుంది, అలాగే ఒక్క తోటలు కాపాడుతాయి, ఉపాధి పెరుగుతుంది, ప్రజలు సుఖ సంతోషంగా ఉండడానికి మనం పెద్దగా అవకాశం చేసినట్టు ఉంటుంది సార్. అదేవిధంగా గతంలో ప్రయత్నించినాం. అప్పుడున్నటువంటి ఈ సరిహద్దు సమస్యల వల్ల మడకసిర కెనాల్ అనేది కొంచెం పోయింది సార్. ఈసారి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో ఖచ్చితంగా మడకసిర బైపాస్ కెనాల్ని పూర్తి చేసి చివర మడకసిరలో ఉన్నటువంటి దాదాపు 320 చెరువులు ఏవైతే ఉన్నాయో అన్ని దానిలకి
నీళ్లు తీసుకొస్తాం. గ్రావిటీ విధంగా పోయే దానిలోకి అయితే తొందరగానే ఇచ్చేస్తాము. అలా కాకుండా మనం ఏదైనా లిఫ్ట్ చేయాల్సినటువంటి వాటిని కూడా గుర్తించి అక్కడ ఉన్న కొన్ని అసంపూర్తిగా నిర్మాణాలు ఉన్నాయి. ఈ అసంపూర్తి నిర్మాణాలను కూడా పూర్తి చేసి, అలాగే ఇంకేవైనా పెండింగ్ ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తి చేసి వీలైనంత తొందరలో మడకశిర నియోజకవర్గంలోని ప్రతి చెరువును కృష్ణా జలాలతో నింపి రైతులను కానీ మడకశిరాను కానీ సస్యశ్యామలం చేస్తాం సార్. ప్రధానంగా దాదాపు 15,000 ఎకరాలకు మించి ఈ మడకశిర ప్రాంతంలో ఒక్క తోటలు సాగు అవుతున్నాయి. మరోవైపు ఆకు తోటలు కూడా ఉన్నాయి. రెండోది ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఇటీవల కాలంలో కూడా వాటి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఒక్క తోటలకు సంబంధించి వారు ఏదైతే పండిస్తున్నారో ఈ పంట అంతా కూడా దళారుల చేతిలో మోసపోతున్నారు. రెండోది మార్కెటింగ్ సౌకర్యం లేకుండా ఎక్కువగా కర్ణాటక ప్రాంతానికి తీసుకెళ్లడం వల్ల వాళ్ళు ఏం చెప్తే ఆ రేటు కొనుగోలు చేసి వస్తుంది. ఇది ప్రధానమైన సమస్య. తరతరాలుగా అంటే పాలక పార్టీల నుంచి కూడా దీని మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది. మరి ఈ ఒక్క తోట మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక్కతో పాటు ఇక్కడ చింతపండు కూడా ఎక్కువగా సాగు అవుతుంది. రైతులు దాని మీద ఆధారపడి ఉంటారు. వారికి ఉపాధి కూడా ఎక్కువ. మరి దీని మీద ఎలాంటి మీరు నిర్ణయం అంటే ఆలోచన చేస్తున్నారు సార్? అసలు ఇది 2014 నుంచి 19 మధ్యకాలంలో మా నాన్నగారు ఈరన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అలాగే గుణమల తిప్పేస్వామి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక్క మార్కెట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం సార్. ఆ రోజు ఎలక్షన్ షెడ్యూల్ అవ్వాలని కానీ ముందుగా రావడం వల్ల కొన్ని పనులు అవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా మడకశిర నియోజకవర్గంలో ఒక్క రైతుల కోసం ఒక్క మార్కెట్ని ఏర్పాటు చేస్తాం సార్. దాని ద్వారా ఎందుకంటే ఇప్పుడు ఒక్క మార్కెట్ అనేది ఓన్లీ కర్ణాటకకే పరిమితం కాదు. ఆంధ్రాలో చాలా ప్రదేశాల్లో గోదావరి జిల్లాలు కానీ అటువైపున తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలు కానీ ఇక్కడంతా ఒక్కని సాగు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఒక్క మార్కెట్ని మడకశిర నియోజకవర్గంలో తీసుకొచ్చి దాని ద్వారా రైతులకు అభివృద్ధి చేసి ఈ దళారీ వ్యవస్థని పూర్తిగా పోగొట్టే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ మడకశిర నియోజకవర్గానికి సంబంధించి వచ్చినప్పుడు సార్ నిరుద్యోగ సమస్య కూడా అధికంగా ఉంది. అందులోనూ SC/Z కోసం అని చెప్పి దాదాపు 1500 ఎకరాలు కూడా ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ కూడా తీసుకొని ప్రభుత్వం సేకరించి పెట్టింది. కానీ ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉపాధి అవకాశం కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడలేదు. మరి ఇక్కడ చదువుకున్న యువత అంతా కూడా మడకశిర నుంచి ఇటు బెంగళూరు, ఇటు హైదరాబాద్ అంతా కూడా వలసలు వెళ్తున్నారు కర్ణాటక ప్రాంతానికి. ఈ వలసలు నివారించాలి అంటే మరి ఇక్కడ పరిశ్రమలు రావాలి. దీని మీద మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు సార్? ఈరోజు పరిశ్రమలు వస్తేనే, పరిశ్రమలు కూడా మౌలిక సదుపాయాలు కావాలి సార్. పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి చెందుతుంది. మడకశిర నియోజకవర్గం నుంచి వలసలు ఆపాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఒక్క యువతే కాదు, చాలామంది మహిళలు ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 మధ్యలో దాదాపు 20,000కు పైచీలకు బెంగళూరుకు వలసపోయారు సార్. అందరూ వలసపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ పని లేకపోవడం. పని జరగాలంటే నీళ్లు కావాలి, నిధులు తీసుకొని రావాలి, నియామకాలు చేపట్టాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు ఉండాల్సిందే. మనకు సంబంధించినటువంటి అనంతపురం, గౌడ్నల్లి, రేకులకుంట దీని దగ్గర దాదాపు స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద APICC వాళ్ళు 1500 ఎకరాలు ఆల్రెడీ సేకరించి పెట్టున్నారు సార్. అందులో దానికి సంబంధించినటువంటి మంచి పరిశ్రమను తీసుకొస్తాం. ఆ పరిశ్రమతో పాటు దానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి యువతకి, మహిళలకి అందరికీ ఉపాధి కల్పిస్తామని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకొని ఈరోజు అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. మరి ఇప్పుడు మీరు కూడా ఇప్పటికే దాదాపు నియోజకవర్గం అంతా పర్యటించారు. గతంలో కూడా మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీరు నియోజకవర్గం అంశాల మీద కానీ సమస్యల మీద కూడా మీకు ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు ఈ 15 ఏళ్ల కాలంలో కానీ ఈ 2 దశాబ్దాలుగా కానీ ఒకవేళ మీరే ఓటర్ అయితే ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎలా ఉండాలని మీరు అనుకుంటారు సార్? అసలు ఎలాంటి అంశాలని పరిష్కరించాలని అనుకుంటారు? నేనే ఓటర్ అయితే నేను ప్రధానంగా తిరిగినటువంటి గ్రామాల్లో కానీ నేను చాలా గ్రామాలు తిరిగాను. నాకు టికెట్ అనౌన్స్మెంట్ కంటే ముందు కూడా చాలా గ్రామాలు తిరిగాను. గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య తాగునీరు, అలాగే రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. కొన్ని ఊర్లలో అయితే కనీసం తాగడానికి నీళ్లు లేక ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకొస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉండడం వల్ల కర్ణాటక నుంచి ట్యాంకర్లు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు తాగే పరిస్థితి ఉంది. ఇవన్నీ నా దృష్టికి వచ్చాయి. ఖచ్చితంగా మొట్టమొదటి ప్రయారిటీ నీళ్ల మీదే ఉంటుంది. మడకశిర నియోజకవర్గంలో వాళ్ళకి తాగునీరు అందిస్తాము, అలాగే సాగునీరు కూడా అందించే బాధ్యతను నేను తీసుకుంటానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరి ఓటర్లో ఉన్నటువంటి వాళ్ళ మనసులోని భావాలు ఏంటంటే మడకశిర నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, గ్రామం అభివృద్ధి చెందాలి, వాళ్ళ కాలనీ అభివృద్ధి చెందాలని ఉన్నారు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూనే
వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ల దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, ఎల్ఈడి బల్బు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏమన్నా ప్రతి ఒక్కటి తీర్చే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను సార్. ప్రధానంగా ఒక అంశం ఇక్కడ అంటే మనకి తెలుస్తున్న విషయం ఏంటంటే కర్ణాటక ప్రాంతం కావడం వల్ల కట్టుబాట్లు కానీ సాంప్రదాయాలు కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి సార్. మరి ఆ సాంప్రదాయాలని కట్టుబాట్లని మనం గౌరవిస్తూనే ఏదైతే బాలికలకు విద్య అనేది కొంత కరువు అవుతుంది. అంటే స్థానికంగా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు లేకపోవడం వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత చదువులు మానేసి చిన్న వయసులోనే కొంత వివాహాలు చేసే పరిస్థితి కూడా ఉంది అని అంటున్నారు. మరి బాలికల విద్యకు సంబంధించి ఎలాంటి ఆలోచన చేస్తున్నారు సార్? అసలు నా దృష్టికి కూడా వచ్చాయి. మేము కూడా ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఈరోజు మహిళలకి కావాల్సింది చదువు సార్, పెళ్ళి కాదు. పెళ్ళి అనేది తర్వాత వస్తుంది. మొట్టమొదట మహిళలు కావాల్సింది చదువు. వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగినటువంటి స్థాయిని ఈరోజు మహిళలందరూ కోరుకుంటున్నారు సార్. మడకశిర నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలో కొరత ఉంది సార్. అమరాపురం కానీ, అగళి కానీ ఇటువంటి చోట్ల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యువకులు బెంగళూరుకి వలస వెళ్ళిపోకోకుండా, అలాగే మనకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు చదివి వాళ్ళ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని కూడా కాపాడతారు. ఖచ్చితంగా డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ మడకశిర మనము భౌగోళికంగా చూసినప్పుడు ఈ ప్రాంతంలో కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే మడకశిర కానీ, రత్నగిరి కానీ ఈ ప్రాంతాలంతా కూడా చాలా చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాలు ఉన్నాయి. రెండోది హేమావతి, ఒక మంచి టెంపుల్ కూడా ఉంది. రెండోది వీటన్నిటికంటే కూడా ఇక్కడ చిత్ర పరిశ్రమ ఏదైనా కానీ షూటింగ్లు చేసుకోవడానికి అందమైన అంటే ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన అందాలు కూడా ఒక్క తోటలు కానీ ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. మరి పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. మరి ఆ దిశగా మీ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అసలు? ఇప్పుడు భారతదేశంలోనే శివుడు విగ్రహ రూపంలో కొలువైనటువంటి ఏకైక ఆలయం హేమావతిలో వెలిసినటువంటి ఎంజేరు సిద్ధేశ్వర స్వామి ఆలయం సార్. మనకు భారతదేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే శివుడు లింగ రూపంలో పూజించబడతాడు. అలా కాకుండా విగ్రహ రూపంలో పూజించబడేటువంటి చారిత్రాత్మక ప్రదేశం అమరాపురం మండలంలో ఉన్నటువంటి హేమావతి గ్రామంలో వెలిసినటువంటి ఎంజేరు సిద్ధేశ్వర స్వామి. అలాగే మనకు రత్నగిరి కోట ఉంది సార్. రత్నగిరిలో ఉన్నటువంటి ఆ చారిత్రక కట్టడాలు కానీ, ఆ శాసనాలు కానీ ఖచ్చితంగా వాటిని మెరుగుపరిచి అక్కడికి టూరిజంని పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వచ్చి దాని ద్వారా టూరిజంని డెవలప్మెంట్ చేసి ఖచ్చితంగా ఏవేవైతే మనకు మడకశిర అనేటటువంటి సముద్ర మట్టానికి అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉన్నటువంటి ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశం సార్. ఏది అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అన్ని అనుకూలతలు చలనచిత్ర పరిశ్రమ కానీ లేదా వేరే ఏదైనా పర్యాటక రంగం కానీ ఖచ్చితంగా వాటితో సంప్రదింపులు జరిపి వీటిని అభివృద్ధి చెంది ఖచ్చితంగా వీటి ద్వారా పర్యాటక రంగాన్ని ఆకర్షిస్తామని చెప్తాను సార్. టీడీపీ నుంచి సూపర్ 6 పథకాలతో సంక్షేమం గురించి అంటే ప్రతి సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చే ఒక సూపర్ 6 ప్రచారం మీరు చేపడుతున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి. మరి అభివృద్ధి పథకాలకు సంబంధించి వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక విధంగా ఉంటుంది, జిల్లా స్థాయిలో ఒక విధంగా, నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయికి వచ్చేపాటికి అనేక అంశాలు అభివృద్ధి వైపు వస్తాయి. మరి అభివృద్ధికి సంబంధించి వచ్చినప్పుడు మడకశిర నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా తొలతగా మీరు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తే తొలి సంతకం కానీ తొలి ప్రయత్నం కానీ ఏ అంశం మీద ఉంటుంది సార్? ముఖ్యంగా నా తొలి ప్రయత్నం మడకశిర నియోజకవర్గంలోని ప్రతి చెరువును కృష్ణా జలాలతో నింపడం మీదే ఉంటుంది సార్. అలాగే మేము ఈ 6 హామీలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో భాగంగా మనం ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కూడా అందిస్తామని ఆ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలోని అంశాల్లో హామీ ఇచ్చాం సార్. ఆ విధంగా నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్ళ ద్వారా బోర్లు వేపిస్తాం. అలాగే ఇక్కడ నియోజకవర్గంలో ఎక్కడే కానీ నీటి సమస్య రాకుండా చేసే విధంలో నా తొలి ప్రయత్నం ఉంటుంది సార్. నా తొలి అడుగు కూడా మడకశిర నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీళ్ళు అందించడమే నా తొలి ప్రయత్నం సార్. ఇప్పుడు 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం చెప్తోంది, తాము సంక్షేమ పథకాలను ఇంటికి అందించాము, ఎలాంటి అవినీతి లేకుండా చేశామని చెప్పి చెప్తున్నారు. మరి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందించామని వైసీపీ చెప్తుంది, తమకే ఓటు వేయాలి, ప్రజలంతా కూడా తమ వైపునే ఉండాలని కూడా చెప్తున్నారు. మరి టీడీపీకి ఓటు వేయాలన్నా కానీ మిమ్మల్ని గెలిపించాలనే కానీ మరి ఎందుకు వేయాలి సార్? అసలు ప్రజలు ఎందుకు మీ పార్టీ వైపు కానీ మిమ్మల్ని కానీ గెలిపించాలంటే ఏం చెప్తారు అసలు? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
వ్యవస్థల్లో మార్పును కోరుకుంటున్నారు, విధానాల్లో మార్పును కోరుకుంటున్నారు, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, కానీ అరాచకాన్ని కాదు సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు మీ మీడియా వల్ల కూడా తెలుసు. ఖచ్చితంగా ప్రతి చోట మీరు చూస్తూ ఉన్నారు, రౌడీయిజం, గూండాయిజం, ప్రజలు ఇంటి గడప దాటి బయట కాలు పెట్టలేనటువంటి పరిస్థితులు ఈరోజు వాళ్ళు కల్పించినారు సార్. వాళ్ళు ఖచ్చితంగా చెప్పేవన్నీ అవాస్తవాలు. వాళ్ళు చెప్పినటువంటి నవరత్నాలు కూడా నవమోసాల కింద తయారైన ఈరోజు వాటికంటే మేము చెప్తున్నటువంటి ఈ 6 హామీలు ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి 1,500 ఇస్తాం. బీసీ మహిళలు 50 ఏళ్ళు దాటితే వాళ్ళకి పెన్షన్లు ఇస్తాం. అలాగే ఏదైనా పెట్టుబడి అన్నదాత పథకం కింద పెట్టుబడి కోసం సంవత్సరానికి 20,000 ఇస్తున్నాం. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఇస్తున్నాం. దీంతో పాటు బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. ఈ దాడులను అరికట్టే విధంగా బీసీలకు ఒక రక్షణ చట్టం కూడా తీసుకొస్తాం. మడకశిర అంటే దాదాపు 80% బీసీలు ఉన్నారు సార్, అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీస్. ఖచ్చితంగా వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఏదైతే మీరు చెప్తున్నట్లు సూపర్ 6 పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు లబ్ధి చేకూరుస్తాయని చెప్తున్నారు. మరి ఇప్పటికే మీరు ఇంటింటికి వెళ్ళి ఈ పథకాల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మరి ప్రజల నుంచి ఈ సూపర్ 6 పథకాల పట్ల వారి స్పందన ఎట్లా ఉంది సార్? అంటే గత పథకాలకి మీరు చేపట్టబోయే ఒకవేళ అవకాశం వచ్చి అధికారం వచ్చినప్పుడు మీరు చేపట్టబోయే పథకాల పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్? అసలు సార్, గతంలో డ్వాక్రా సంఘాలని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళలకి ఈ కట్టెల పొయ్యితో ఎక్కువ మనం వంటలు చేసేటోళ్ళం. అలా కాకుండా గ్యాస్ వైపు ప్రోత్సహించింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మహిళలు తనంతగా తాను ఎదగాలి, ఒకరి మీద ఆధారపడకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వాళ్ళకి కొన్ని ప్రత్యేక ప్రణాళికల ద్వారా మహిళలను చైతన్యం చేశారు సార్. అదేవిధంగా ఈరోజు నేను పల్లెల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో కసి ఉంది. అదేవిధంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అన్న ఆనందం కూడా కనిపిస్తుంది సార్. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సానుకూలంగా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి. మేము ఇక్కడ గెలిచి అఖండ మెజారిటీ నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి, అలాగే రాష్ట్రంలో కూడా జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం స్థాపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇది మడకశిర టీడీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అంతరంగం. మరో అంతరంగంతో మరో అభ్యర్థితో మరి మీ ముందుకు వస్తాను. నమస్తే.